ఏం మాట్లాడాలి, నోట్లో బ్రష్ ఉంది, అందుకే వీడియోస్ తీశాను. అప్పుడే మాట్లాడదాం అనుకున్నాను, బట్ ఏంటంటే వాయిస్ సరిగ్గా రాదని చెప్పేసి వాయిస్ ఓవర్ వేద్దాం అనుకున్నా. ఇగో ఏదో పిచ్చి పిచ్చి పనులు అనమాట. రీల్స్ కోసం ఫ్లవర్స్ తీసుకున్నా, టెంపుల్కి వెళ్తున్నా, నా బర్త్డే కదా. అవును కదా, అసలు మెయిన్ ఇది చెప్పకుండా ఈ సోదంతా చెప్తున్నాను. ఈ రోజు కాదు, ఈ వీడియో తీసిన రోజు నా బర్త్డే. సో టెంపుల్కి వెళ్ళాను. ఆ టెంపుల్ నాకు చాలా నచ్చింది, బంజారా హిల్స్లో ఉంటుంది. సో ఇంకా కొబ్బరికాయ కొడదాం అనుకున్నా కానీ కొబ్బరికాయ తీసుకోలే ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది కొబ్బరికాయ కొడతారు, దేవుడు ఏమన్నా తింటాడా? తినడు కదా. సో దీపం కూడా ఏం చేసుకోవడానికి మీరు అనొచ్చు, బట్ దీపం అనేది నాకు కొంచెం ఇష్టం. అందుకే దీపం తీసుకొని ఫ్లవర్స్ ఇంటి నుంచో తీసుకొని వెళ్తున్నా. ఇంకా మధ్యలో కాళ్ళు కడుక్కుందామని చెప్పేసి కాళ్ళు కడుక్కొని లాగైపోతుందేమో కాళ్ళు కడుక్కొని వచ్చేసరికి. సో ఇంకా హాఫ్ సారీ గురించి మాట్లాడదాం. నేనే కుట్టుకున్నా. ఎలా ఉంది హాఫ్ సారీ? సారీ వచ్చేసి 350 రూపీస్ ఆర్ఎస్ బ్రదర్లో తీసుకున్నా. చున్నీ వచ్చేసి 200. నేనే స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజ్. బయట కుట్టిస్తే పక్కా 2000, 1500 అయినా తీసుకుంటారు. దీనికి మనం కుట్టబట్టి సేఫ్ అయింది. ఇంకా స్వామియే శరణమయ్యప్ప వెళ్ళిపోయారు. ఇవన్నీ చూడండి, టెంపుల్ ఎంత బాగున్నాయి. ఇంకా టెంపుల్ చూడండి పైన, చాలా అంటే చాలా బాగుంది. ఈ గ్యాప్లో వ్లాగ్ కోసం అండ్ నా రీల్స్ కోసం, బర్త్డే కదా రీల్ లేకపోతే ఎట్లా, టెంపుల్ అది కూడా, అందుకని వీడియో తీయమని చెప్పేసి అన్న. అది అక్కడ గంట ఎంత బాగుంది చూడండి. నేను వెళ్తున్నా, ఇక్కడ హోమం జరుగుతుంది. నాకు శివుడు అంటే చాలా ఇష్టం. ఇది మెయిన్ శివుడు టెంపుల్ కాదు, ఏదో నేమ్ రావట్లేదు. ఆ టెంపుల్ నాకు శివుడు అంటే ఇష్టం కాబట్టి నేను కిందే ఆగిపోయినా. శివుడు మొత్తం ప్యాక్ చేసేసారు, లోపలికి వెళ్ళరాదు. ఫ్లవర్స్ ఎందుకో నాకు శివుడి మీద పెట్టాలని చాలా ఇష్టం. వాళ్ళని అడిగితే అసలు పట్టించుకోవట్లేదు. పంతులని హోమం చేస్తూనే ఉన్నారు. చాలాసేపు చూశాను. దీపం అడిగాను కూడా, వాళ్ళు తీసుకున్నట్టు కానీ దేవుడి దగ్గర పెట్టారో లేదో తెలియదు. ఇంకా టెంపుల్ చూడండి ఎంత అందంగా, ఎంత క్యూట్గా, అంటే ఓల్డ్ టెంపుల్ లాగా చాలా బాగుందిగా. టెంపుల్స్ అన్నీ ఇలాగే ఉంటే బాగుంటుంది. నాకు చాలా వరకు టెంపుల్స్. ఇక్కడ చూడండి లైట్స్ కోసం వచ్చాము. ఎందుకంటే నా బర్త్డే కదా, డెకరేషన్కి మేమే చేసుకుందాం, బయట నుంచి ఎందుకు డబ్బులు ఎక్కువ అయితే అని లైట్స్ తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ బిర్యానీ, నైట్ దావత్కి బిర్యానీ అన్నట్టు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా బర్త్డే అనమాట. ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ తీసాను టెంపుల్కి వెళ్ళి. అవి వాయిస్ ఓవర్ వేద్దాం అనుకున్నా. ఇప్పుడైతే ఇంట్లోనే ఉన్నా కదా, అందుకే నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు బర్త్డే డెకరేషన్ నైట్ ఫస్ట్ టైం నా లైఫ్లో, బట్ ఎవరిని విలువలేదు. ఎందుకంటే చాలా గట్టిగా అమౌంట్ అడుగుతారు కదా, ఎందుకు మనమే చేసుకుందాం డెకరేషన్ అనుకుంటున్నాం. బట్ అది ఫెయిల్ అవుతుందా మంచిగా వస్తుందా తెలియదు. ఫెయిల్ అయినా ఓకే, మంచిగా వచ్చినా ఓకే. నాకైతే ఎలాంటి బాధ లేదు. ఎందుకంటే ఫెయిల్ అయినా కూడా అదొక థ్రిల్ కదా. అరే ఇట్లా ఫెయిల్ అయిందని చెప్పి అన్నిటినీ మనం మంచిగా ఆలోచిస్తే అయిపోతుంది. సో ఇదిగో ఇవి చూసిరు కదా. ఇవి ఏంటంటే ఇప్పుడు బర్త్డే నార్మల్గా స్టాండ్ ఉంటుంది కదా, రౌండ్ కానీ స్క్వేర్ కానీ లవ్ షేప్ కానీ, అది తీసుకురావాలంటే రెండుకి డబ్బులు అవుతాయి కాబట్టి ఎందుకు వేస్ట్ అని చెప్పి వీటితోటి ప్లస్ ఇగో ఇక్కడ కట్టెలు ఉన్నాయి కదా, ఈ కట్టెలు ఇక చెట్లల్లో వాతి చేస్తారట. ఇలా ప్లాన్ మరి చెడగొడతారో ఏం చేస్తారో తెలియదు. ఇక్కడ ఆల్రెడీ కుండీ తీసిండు, నేను ఇంకో కుండీ తీసిండు. వీళ్ళిద్దరు కలిసి చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ వస్తారు, ఇంకొంచెం అయితే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. నీళ్ళు ఎందుకు పడుతున్నాం అంటే మట్టి గట్టి ఉంటుంది కదా, అలా అదేమంటారు కట్ట దిగాలి అంటే నీళ్ళు పట్టాలి కదా. ఏంటి లేదు, రోజు నీళ్ళు పడుతున్నాం మేము. పడుతున్నాం కాబట్టి ఇవంటే నిన్న మొన్న ఇటు పెట్టేసిరు. అటు సైడ్ పట్టాయో ఇటు ఉన్నాయి కదా, ఈ చెట్లకి పట్టి ఇటు మర్చిపోయినా నేను. పర్లేదు, అవి ఆయనతో ఉన్నాయంటే నా వల్లనే. మొన్నదాకా మొత్తం ఘోరంగా ఎండిపోయినా మేము వచ్చినప్పుడు. చెట్లు చూడండి బాగున్నాయా, జామ చెట్టు. కానీ జామకాయలు అప్పుడప్పుడే ఒక్కొక్కటి చిన్న చిన్న కాస్తాయి. మేము ఇప్పుడు ఇక్కడనే డెకరేషన్ చేయాలన్నమాట. ఇలా ఉంది కదా, నైట్ చూద్దాం ఎలా ఉంటుందో. ఏంది ఇప్పుడే అందులో
ఇప్పుడే అవును కదా, కట్టెలు ఎండిపోయి ఇరిగిపోతే మళ్ళా ఇక చెత్త ఎత్తుతుండు. ఏ హలో, నువ్వు ఏ డ్రెస్, ఆ డ్రెస్ వేసుకోవా? గ్రీన్ డ్రెస్ వేసుకో అప్పటికి. ఎందుకు వేస్ట్? కొన్నాక ఎవడన్నా పిచ్చోడు ఉన్నాడు ఏంది? చెట్టు ఈడొక చెట్టు, అదే కుండి. ఇందులో ఇప్పుడు కట్టెలు వాడతాం. పైన ఒకటి తాడుతో కట్టేయాలి. ఇక నా ఫ్రెండ్స్ వచ్చారు, ఏదో ప్రయోగాలు చేస్తారు. అగో నా చున్నీ నెట్టెడ్ క్లాత్ ఆల్రెడీ మీషోలో ఆర్డర్ పెట్టిన, అది వద్దు సరిపోదు అని చెప్పి మళ్ళీ నా చున్నీని వాడుతారు దరిద్రంగా. బెలూన్స్ చూడండి ఊదుతుర్రు. ఇగో ఏం చేస్తున్నావు? ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నావు వీడియోలోనా? అది ఉంది కదా. ఇగో క్యారెక్టర్. ఓ ఏంది? ఓ ఏవి ఇవ్వాలి? ఎల్లో అండ్ పింక్. అవి పింక్ అండ్ వైట్. కళ్ళు ఈయనకేమో అయినట్టున్నాయి, కొంతమందికి ఇంకో కలర్ కనిపిస్తుంది అంట. నువ్వు అన్నావు కదా నా అంతకు డైలాగ్ అయితే వచ్చింది కదా. చూడండి, నేను మేకప్ అంటే అప్పుడు కొంచెం వేసిన, ఓన్లీ కళ్ళ కింద. ఎందుకంటే రాత్రి నిద్ర లేదు, సో కళ్ళని మంటలు వేసి కొంచెం బ్లాక్ అయిపోయినాయి. అందుకని కళ్ళ కింద ఆయన లిప్స్టిక్ పెట్టుకున్నప్పుడు తీసేసిన. ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ డ్రెస్ వేసుకొని కొత్తది మళ్ళీ రెడీ అవుతా. సో టైం ఎంత అవుతుందో ఏమో. మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఆయన. నా మాటలు మీరు ఎందుకు వింటారు? నేను ఫేమస్ అయితే అప్పుడు ఒక్కొక్క మాట ముత్యం లాగా ఉంటుంది. ఇప్పుడు ఫేమస్ కాదు కాబట్టి ఎంత మంచిగా మాట్లాడినా వినాలనిపించదు. ఇది చూడండి, బెలూన్స్ తీసుకొచ్చినాము. బేగం బజార్లో తక్కువగా ఉంటాయి, మంచిగా ఉంటాయి అంటే బొంగు వేస్ట్ ఉన్నాయి. ఊదుతుంటేనే వలిగిపోతున్నాయి. కష్టపడ్డా డైలాగ్ రాలేదు ఫ్రెండ్కి. అయితే వైట్ అండ్ పింక్, లైట్ పింక్ సరే, లైట్ కలర్స్ అంటే నాకు ఇష్టం అనమాట. అది కూడా వేసుకుంది ఇప్పుడు, వైలెట్ కలర్, వైట్ కలర్. కట్టే కట్టినా, తాడు కట్టినా, బెలూన్ కట్టినా, ఏం ఊపినా. అయితే ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బెలూన్స్ తెలుసా, నేను తీసుకొచ్చిన దాంట్లో సగము పగిలిపోయినాయి. అందులో ఇంకా కొన్ని అంటే ఊదకముందే అదేంది హోల్స్ ఉన్నట్టుగా అనిపించేసినాయి. అవి ఊది కూడా వేసి కాబట్టి పక్కన వాడేసినాం. నీ అవ నాకు భయం పడుతుంది సౌండ్కి, ఈ బెలూన్ సౌండ్కి. అవి ఇది స్టాండ్ ఇక్కడ వేసి దీనికి ఏమైనా డిజైన్ చేస్తారు ఏంది కొంప వేసి చెండాలంగా అనుకున్నా. ఈ స్టాండ్ ఏంటంటే నేను వీడియోలో వేసిన, వేరే వాళ్ళు చైర్కి ఇట్లనే తాడు కట్టేసి అన్నీ ఇట్లా లైన్గా పెట్టారు. సో ఈ ప్లాన్ ఇక్కడ వేసారు అనమాట. ఇక్కడ మొత్తం చెత్త ఉంది. ఇవి ముందే బెలూన్స్ అక్కడ లేవంటే ఈ చెత్త దాకా ఉన్నాయి, పేలిపోతాయి. ఇది చూడండి, ఒక సైడ్ వైట్ ఒక సైడ్ పింక్ రావాలి కదా, బట్ కొన్నిసార్లు అటు ఇటు మిస్టేక్ వస్తుంది. బట్ నో ప్రాబ్లం. అయినా బెలూన్స్ పింక్ అండ్ వైట్ ఉంటే అయిపోతుంది, కరెక్ట్గా ఉండాలని ఏముంది. మనం అందరిలాగా కాకుండా డిఫరెంట్గా వేద్దాం. తీసుకొచ్చిండు. హాయ్ ఫ్రెండ్స్, ఇది చూడండి లైటింగ్ ఇలా తెచ్చాను. నేనే కొనుకొచ్చుకున్నా, ఏం చేద్దాం. లైట్స్ ఇవైతే నేను తెలియలేదు. ఎలా ఉంది, బాగుందా? డెక్ ఎలా రెడీ అయ్యాను? బొట్టు లేదు కదా. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇది చూడండి. మేము ఇంటికి తెచ్చినాం, ఇంకా అక్కడ కట్టినేమో కొనుక్కొచ్చిన డైరెక్ట్. ఇది మామూలుగా లేదు అసలు. స్టెప్ మాత్రం మార్చలేదు, అదే స్టెప్.
ముగ్గురు దరిద్రం ఉంది అందరం కలిసి ఒక్కటే పట్టు చేయి రండి భార్గవి ఆ పిల్లది ఇంకో పిల్ల మీరు కూడా మరి ఇంకేం పెట్టం ఇది అట్లాగా డీజే సాంగ్స్ అట్లా పెట్టండి బాలే జామకాయ జీమకాయ మా ఇద్దరు పాట వేసుకోండి మొత్తం అంతేనే లేక డాన్స్ చేసినట్టు అన్నా తేజ ఎగురు ఏయ్ ఏయ్ ఛీ ఏమన్నాడు